మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అక్కడ, 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకొని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో, ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో, ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకొని తీసుకెళ్ళిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2 wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి.